ఎలుగుబండి అది కాదు జారిపోయింది, హిట్ అయిపోయింది. తగిలిందా దెబ్బలు? ఇప్పుడైతే మీకు ఒక వ్యూ అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది సీతారామపురం మండలంలో ఘటిక సిద్ధేశ్వరం ఆలయంకి వెళ్ళే దారిలో ఒక చెరువు అయితే ఉంది. ఒకసారి చూడండి ఎంత బాగుంది చూడండి ఒకసారి. వెనకాల వచ్చి పచ్చని కొండలు, మధ్యలో నీళ్ళు. నిజంగా చెప్పాలంటే ఒక గోవాలా ఉంది చూడాలి. ఈ చెరువు పేరు వచ్చి దేవమ్మ చెరువు అండి. ఇది చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. దేవమ్మ చెరువు చెక్ పోస్ట్ అని ఉంటుంది. చెక్ పోస్ట్ దగ్గరలో ఈ చెరువు అయితే ఉంటుంది. ఒకసారి చూడండి బాగుంటుంది నేచర్ అయితే ఇక్కడ సూపర్ ఉంది అసలు. పచ్చని కొండల మధ్య ఈ చెరువు అయితే చూడండి ఎలా ఉందో అసలు. హాయ్ గొర్రెలు, బాగున్నారా? ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? మేత మేస్తున్నా. ఎందుకురా రే బుజ్జి బుజ్జి, ఎందుకురా పరిగెత్తున్నావు? హాయ్ ఏ బుజ్జి బుజ్జి, బాగున్నావు బుజ్జి? ఏ బాగున్నాయి గొర్రెలు చూడండి, సూపర్గా ఉంది అసలు. ఇది మే కాదమ్మా, ఫిబ్రవరి. ఇది మే కాదు అసలు, ఫిబ్రవరి. ఇది నేచర్ని అయితే నెక్స్ట్ లెవెల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. మామూలుగా తమ్ముడు ఎలా ఉందిరా? చాలా బాగుంది, మామూలుగా లేదు, సూపర్గా ఉంది. తమ్ముడైతే బైక్ వస్తున్నాడు. అరే మనకి ఏమన్నా కన్ఫర్మ్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మెటల్ రోడ్ అనేది స్టార్ట్ అయిందండి. కొద్దిగా జాగ్రత్తలండి, గుంటలు మిట్టలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఎందుకు ఆగామంటే మీకు చూపిస్తున్నాను రోడ్, ఒకసారి చూడండి. రోడ్ ఒకసారి చూడండి, జాగ్రత్తగా రండి. పెద్ద పెద్ద రాళ్ళు, పొరపాటున కనుక స్లిప్ అయితే ఇంకా అంతే సంగతులు. రక్తం లీటర్లు కారిపోతుంది. సో వచ్చేటప్పుడు ఇలాంటి మెటల్ రోడ్స్ అని కొన్ని ఉంటాయి, జాగ్రత్తగా రండి. ఒక్కసారి అయితే రోడ్ చూడండి ఎంత అధ్వానంగా ఉందో. అంటే కొండ ప్రాంతాలు కదా, పైగా అడవి ప్రాంతం కూడా, కొద్దిగా జాగ్రత్తగా రండి. సో ఇదైతే అన్న ఏమైంది? హిట్ అయిపోయింది. తగిలిందా దెబ్బలు? తగలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌటు. నేను భైరవకోన వెళ్ళాను, పెంచలకోన వెళ్ళాను, ఉదిగిరి వెళ్ళాను. ఈ సింబల్ అంటే ఇలా పెడతారు మార్కు వాళ్ళు, అసలు ఎవరు పెడతారో నాకు కూడా తెలీదు. అంటే నాకు తెలిసి ఫారెస్ట్ ఆఫీసర్ ఏమైనా పెడతారేమో ఇక్కడ మార్కులు అనిపిస్తూ ఉంది. ఇది దేనికో, అసలు దీని గురించి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. మాకు స్టార్టింగ్లోనే అయితే గోమాతలు అనేవి ఎదురొచ్చారు. ఇది మనకు మంచి శుభశకనం అని చెప్పుకోవచ్చు. హిందూ సోదరులకి గోమాత అంటే ఎంత ప్రతిష్టో తెలియండి. ఫ్రెండ్స్, ఘటిక సిద్ధేశ్వర క్షేత్రంలో అయితే నిత్య అన్నదానం ఉంటుంది. మీకు ఎప్పుడైనా అంటే ఎనీ టైం కూడా మీకు అన్నం అనేది పెడతా ఉంటుంది ఇక్కడ.
అయితే తినడానికి ప్లేట్లు అయితే తీసుకుంటున్నాం ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం అన్నం తినడానికి అయితే ప్లేట్స్ అయితే లోపల ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కడుక్కొని ఇంకా మనమైతే తిన్నాము. మనకి ఇక్కడ ఫుడ్లో అయితే ఒక రకం స్వీటు, పులిహోర, బగారా రైసు, ఒక కర్రీ అయితే వేశారు. మళ్ళీ అయితే మొత్తం వేసుకొని చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం సిద్ధేశ్వరానికి వచ్చినప్పుడు అయితే ప్లేట్లు ఇక్కడ తీసుకోవాలి. గ్లాసులు అనేటివి ఇక్కడ ఉంటాయి. మీరు వాటర్ అయితే తాగడానికి అయితే ఎక్కడి నుంచి అయితే పట్టుకో వెళ్ళాలి. ఫైనల్గా అయితే వెనకాల ఉన్నది కాశీనారాయణ గారి ఆశ్రమం అన్నమాట. మేము ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఎన్ని శివలింగాలు ఇంకా నాగదేవతకు సంబంధించిన శిల్పాలు ఎన్ని ఉన్నాయో. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు దాకా ఒక అన్నదాన ఆశ్రమం అయితే ఉందనుకున్నాము. కానీ ఇక్కడ వచ్చాక తెలిసింది ఇంకో అన్నదాన ఆశ్రమం కూడా ఉందని. మనం ఇప్పటి నుంచి ఘటిక సిద్ధేశ్వర క్షేత్రంలో అయితే నంది నోట్ల నుంచి నీళ్ళు వస్తుంది. అది నిజమా అబద్ధం అనేది చెప్పబోతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి. ఏం లేదు, పైప్ సెక్షన్ అయితే పెట్టేస్తారు కదా, చూపిస్తాను, మీరు కూడా చూడండి. అంటే జస్ట్ ఆర్టిఫిషియల్గా అలా చేస్తారు అనమాట వాళ్ళు. అది నంది నోట్ల నుంచి అయితే నిజంగా అయితే నీళ్ళు అయితే రావట్లేదు. జస్ట్ వాళ్ళు పైప్, ఇది నేను చెప్తాను కదా, ఆ పైప్ సెక్షన్ ఒకటైతే పెట్టేసి కనెక్షన్ ఇచ్చినారు. జస్ట్ చూడ్డానికి బాగుంటుందనే ఉద్దేశంతో చేశారు అది. అంతేగాని నిజంగా నంది నోట్ల నుంచి అయితే నీళ్ళు అయితే రావట్లేదు. సో ఆ పైపు నుంచి నీళ్ళు అయితే వచ్చి ఇక్కడ నుంచి ఇలా పాస్ అయ్యి డైరెక్ట్గా నంది నోట్ల నుంచి అయితే వస్తుంది. ఆర్టిఫిషియల్ అయినా పర్లేదు, బాగుంది. సో ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది, చూడడానికి చాలా బాగా ఉంది, అందంగా ఉంది. సో ఆ పైపు నుంచి అయితే నీళ్లు పడి డైరెక్ట్గా ఇలా ఇప్పుడు నంది విగ్రహం ఉంది కదా, నంది విగ్రహంలో నుంచి నోట్ల నుంచి అయితే వస్తుంది. ఇది అయితే పక్క ఆర్టిఫిషియల్ అండి. శివుడి విగ్రహం అయితే చూడండి ఎంత బాగుందో. కాకపోతే ఇది ప్రజెంట్ ఒక కోనేరులా ఉంది. దీంట్లో ఆ నంది నోట్ల నుంచి అయితే నీరు పడి ఈ కోనేరు అయితే నిండుద్ది. ప్రస్తుతానికి అయితే కోనేరు అయితే ఖాళీగా ఉంది. బట్ చాలామంది, నేను చాలా వీడియోస్లో కూడా చూశాను, నీరైతే ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. బట్ మేము వచ్చినప్పుడు అయితే లేదు ఇక్కడ. శ్రీకృష్ణుడు నంది విగ్రహం అయితే చూడండి ఎంత బాగుందో. దేవాలయం అయితే ఇప్పుడిప్పుడు కడుతున్నారు ఇక్కడ. పర్లేదు, బాగుంది, బాగా కడుతున్నారు. పైన అయితే ఇవి టెంకాయ చెట్లు కాదండి, ఒక్క చెట్లు ఇవి. ఇక్కడ మామిడి చెట్లు చాలా బాగున్నాయి. మామిడి చెట్టు కూడా తమ్ముడు చాలా అడవి మామిడి చెట్లు అన్న, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మామూలుగా అయితే మన సైడ్ అయితే చాలా చిన్నగా ఉంటాయి. అవును, చూడండి మన మాన్ చూపాను ఎంత ఉందో, కింద చూడు మాన్ ఎంత ఉందో చూడండి. అసలు ఒకసారి చూడండి మీరు.
చాలా పెద్దగా ఉంది అసలు ఇది, చాలా పెద్దగా ఉంది ఇది. ఓ నైనా కనీసం 100 మీటర్ల పైన అయితే ఉంది. దీని వయసు కూడా 100 సంవత్సరాల పైకన్నా ఉంటుంది. ఇంత పెద్ద మామిడి చెట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంకా. సో ఇప్పుడు నా వెనకాల ఉన్నట్టు చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు కొన్ని కాయలు అయితే ఉన్నాయి. అసలు ఈ చెట్టు పేరు అయితే అన్నోళ్ళని అయితే అడిగాను, వాళ్ళు అయితే చెప్పారు బెల్లోపత్రం అంటున్నారంట చెట్టు. బట్ నాకు తెలిసి మీకేమైనా ఈ చెట్టు గురించి అయితే తెలిస్తే చెప్పండి నాకు కామెంట్లో. సో కాయలు కూడా వెరైటీగా ఉన్నాయి. అసలు నాకు ఈ చెట్టు గురించి అయితే అసలు ఏం తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇదైతే ఆ ధ్వజస్తంభం అండి, గోల్డ్ కలర్లో ఉంది. ఇది సిమెంట్తో చేసినటువంటిది, నవడేస్లో చేశారు ఇది. ఇది ధ్వజస్తంభం పైన శివలింగం అయితే చూడండి, చాలా బాగుంది చూడ్డానికి అయితే, గోల్డ్ కలర్లో. ఇప్పుడు కాళీమాత టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. లోపలైతే గాజులతో బాగా డెకరేషన్ చేస్తున్నారు. కింద చూడండి టైల్స్ డిజైన్ ఏ విధంగా ఉందో. తమ్ముడు బాగుంది కదా ఇది, బాగుంది, సూపర్. ఇది గంట చాలా బాగుంది అసలు. ఈ డిజైన్ చూడు అసలు ఎలా చేశారు. గాజులతో మామూలుగా మనం కలర్ పేపర్స్తో చేసుకుంటాం, కానీ గాజులతో ఇలా అంటే ఒక్కొక్క గాజు కలిపి కట్టడం అంటే ఇంకా మామూలు విషయం. బాగుంది అసలు, సూపర్ ఉంది. అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు. శివలింగం అయితే చూడండి ఎంత బాగుందో. హర హర మహాదేవ శంభో శంకర. తమ్ముడు ఇది ధ్వజస్తంభమా? ఇది ఇంకో ధ్వజస్తంభం అన్న, చూడు ఎలాగుందో. చాలా బాగా చెక్కారు కదా అందంగా. అవును, మొత్తం ఒకటే రాయి ఇదంతా. ఎంత బాగా చెక్కారు. ఎంత జాయింట్ అనుకుంటారు, జాయింట్ కాదు, ఒకటే రాయిని అయితే ఇంత అందంగా చెక్కారు. జాయింట్ లేదు లేదు ఇంట్లో అయితే. చూడు మొత్తం ఒకటే రాయి. శివయ్య శివయ్య శివయ్య. ఇక్కడ నుంచి అయితే గుడి చాలా బాగుంది. అమ్మవారి గుడి అయితే సూపర్గా ఉందండి. వెనకాల పచ్చటి కొండలు, మధ్యలో గుడి, పైన చెట్లు అయితే ఒకసారి చూడండి. ఒక్క చెట్లు ఇవి, చాలా అద్భుతంగా ఉంది నేచర్ అయితే. నిజంగా అండి సూపర్గా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి అందరు వచ్చి. ఇక్కడ ఎంతోమంది సిద్ధులు తపస్సు చేసిన కారణంగా దీనికి సిద్ధేశ్వర కోణాన్ని వచ్చింది. సిద్ధేశ్వరం వెళ్ళే దారిలో అయితే ఒక దర్గా అయితే కనిపించింది, ఒకసారి చూపిస్తాను చూడండి.